వైసీపీకి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే గత కొద్ది నెలలుగా ఆయన జైల్లో ఉన్నాడు. అయితే చూసుకుంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా క్షీణించినట్టు అర్థమవుతోంది. దానికి సంబంధించి ఈరోజు పోలీసులు ఎవరైతే జైలు అధికారులు ఉన్నారో ఆయన హుటాహుటిన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది ఆరోగ్య పరీక్షల నిమిత్తం. అయితే గతంలో చూసుకుంటే ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అరెస్ట్ అయిన సందర్భంలో కూడా అనారోగ్య పరిస్థితులు ఉన్నటువంటి అవన్నీ కూడా లెక్క చేయకుండా జైల్లోనే ఉంచారు. కానీ ఇప్పుడు మాత్రం పోలీసులు హుటాహుటిన స్పందించడం, ఆరోగ్య పరీక్షల నిమిత్తంగా వచ్చేది ఎమర్జెన్సీ పర్పస్లో ఇవన్నీ యాక్షన్ తీసుకుని ఇవన్నీ కూడా ఎలా చూడాలి? ఇదే అంశం మీద మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన వీక్షకులు కూడా. సార్, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు ఆయన ఇప్పటికే సత్యవర్ధన్ కిడ్నాప్కి సంబంధించినటువంటి కేసులో, అదేవిధంగా టీడీపీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి బెయిల్ రావడం జరిగింది. అయితే ఆయనకి ఇప్పటికే ఆరోగ్యం బాగాలేనటువంటి పరిస్థితుల దృష్ట్యా ఇప్పటికి అనేక సార్లు పోలీసులు హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేపిస్తున్నారు. దానికి అనుగుణంగా ఆయనకు అన్ని సౌకర్యాలు చూస్తున్నారు. ఈ రోజు కూడా ఆయనకి ఎమర్జెన్సీ పర్పస్ కింద హాస్పిటల్కి పరీక్షల నిమిత్తం అయితే తీసుకెళ్లారు. ఎలా చూడాలి దీన్ని మనం ఫస్ట్ వెంకట్ గారు, ఈ సంఘటనలో విజయవాడ జిల్లా జైలు అధికారులని అభినందించాలి. ఎందుకంటే ఒక జైల్లో ఉన్న ఒక ఖైదీ, రిమాండ్ ఖైదీ అవనండి, ఏమన్నా అవనండి, ఆరోగ్యం బాగున్నప్పుడు మీరు ఇప్పుడు అన్నారు మానవతా దృక్పథం అని. ఫస్ట్ వాళ్ళకు ఉండాల్సింది మానవతా దృక్పథం. దాంట్లో ఆర్డర్స్ ఉన్నాయా లేవా అని కాదు. నిజంగా కనుక ఒక ఖైదీ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ముందు అతని ప్రాణం కాపాడటం అనేది ముఖ్యం. ఇవాళ 2019 కన్నా ముందు కూడా ఇలాగే ఉండేది జైలు వ్యవస్థలో. కానీ 2019 నుంచి మాత్రమే జిల్లా జైలు అధికారులు కానీ, సెంట్రల్ జైలు అధికారులు కానీ, సబ్ జైలు అధికారులు కానీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పడ్డారు. ఎందుకంటే ప్రభుత్వాలు కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మాత్రమే మొదలైంది. అంతకుముందు జిల్లా జైలు అధికారులని ఇలాంటి ప్రభావితం చేసే రాజకీయ నాయకులు ఉండేవాళ్ళు కాదు. వాళ్ళ స్థాయి కూడా అది కాదు. ఏదన్నా ఉంటే రాజకీయ పరంగా చూసుకునేవాళ్ళు తప్ప జైళ్ళల్లో ప్రత్యర్థుల్ని జైళ్ళల్లో పెట్టి వాళ్ళని హింసలు పెట్టడం, తర్వాత టార్చర్ పెట్టడం, థర్డ్ డిగ్రీలో ఉపయోగించడం, వాళ్ళకి కనీస వస్తువులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడం అనేది గతంలో లేదు. ఈ రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇలా ఫిజికల్గా దాడులు చేయటం. ఇప్పుడు రఘురామరాజు గారిని అధికార పక్ష చెందిన పార్లమెంట్ సభ్యుడైనా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆయన్ని అక్రమంగానైనా సరే హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఆయన్ని టార్చర్ పెట్టమని సిఐడి అధికారులని ప్రభుత్వమే ఆదేశిస్తే వాళ్ళు ఏం చేశారు? ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకెళ్లారు, టార్చర్ పెట్టారు, అంటే కస్టోడియల్ టార్చరు. మళ్ళీ ఆ కస్టోడియల్ టార్చర్ని వాళ్ళు వీడియో రూపంలో ఎవరైతే ఆదేశించారో రాష్ట్రంలో ఉన్న ఒక పెద్ద పదవిలో ఉన్న వ్యక్తికి చూపించారు. అది కక్ష సాధింపుతో జరిగిన చర్యలు. గతంలో పోలీస్ అధికారులు రాజకీయ నాయకుల్ని ఇట్లా అరెస్ట్ చేస్తే కూడా కొన్ని కేసుల్లో ఇలా టార్చర్ చేయటం అనేది లేదు. మామూలుగా తీసుకెళ్తారు, జైల్లో ప్రొడ్యూస్ చేస్తారు, అదే కోర్టులో కనుక రిమాండ్ పెడితే రిమాండ్ పంపించేస్తారు తప్ప ఎవరన్నా జేబు దొంగలు లేకపోతే ప్రొఫెషనల్ క్రిమినల్స్ టార్చర్ చేస్తారు కానీ పొలిటికల్ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రశ్నే ఉండేది కాదు. తర్వాత ఎవరన్నా సపోజ్ ఒక పొలిటికల్ లీడర్ ఏదో ఒక యాజిటేషన్ సందర్భంలో అరెస్ట్ చేశారనుకోండి, దాదాపుగా ఒక కుటుంబ సభ్యుడిని ఎలా చూస్తారో అలాగే చూసేవాళ్ళు అంతే. ఆయన మీద కక్షతో ఆయనకి స్టూల్ ఇవ్వకుండా, మంచినీళ్ళు స్నానం చేయడానికి మగ్గు ఇవ్వకుండా, ఫ్యాన్ ఇవ్వకుండా ఇలాంటి ఇబ్బందులు పెట్టడం అనేది లేదు. లేకపోతే ప్లేట్ పెట్టుకు తినడానికి స్టూల్ ఇవ్వకుండాను అలా ఉండేది కాదు. వాళ్ళకి చేతిలో ఏది చేయగలిగే పరిస్థితి ఉంటుందో అది చేసేసేవాళ్ళు. పైనుంచి ఆదేశాలు ఉండే కాదు, పలానా వ్యక్తిని మీరు టార్చర్ పెట్టండి, అక్కడ కెమెరాలు పెట్టండి, అవి మాకు చూపిస్తూ ఉండండి అని. అది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చింది. నేను అందుకే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ నేను జిల్లా జైలు అధికారులను అభినందించింది. ఎందుకంటే అది మానవత్వం ఉండాలి. ఇప్పుడు నిన్న ఆయనకి బెయిల్ వచ్చినప్పటికీ కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి కాకపోవటం వలన ఆయన రిలీజ్ కాలేకపోయాడు. ఇంకొకటి కూడా ఇవాళ బెయిల్ బహుశా తెలుగుదేశం కార్యాలయం మీద దాడికి సంబంధించిన కేసు విషయంలో బెయిల్ ఇవ్వటం కోసం బెయిల్ పిటిషన్ వాళ్ళ ఎంక్వైరీ జరుగుతుంది. కానీ నిన్నటికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. పొద్దునకి ఇంకా నిన్న బెయిల్ టైంలో ప్రొడ్యూస్ చేసినప్పుడు మ్యాజిస్ట్రేట్ గారికి విన్నవించుకున్నాడు, నా పరిస్థితి బాగాలేదు ఇట్లా అని. అప్పుడు వెంటనే ఆయన ఆదేశాలు ఇచ్చేసాడు, వంశీ గారిని తీసుకెళ్ళి హాస్పిటల్లో చూపించండి, ఏమన్నా వైద్య పరీక్షలు, తర్వాత వైద్యం కూడా కావాలంటే ఇప్పించమని చెప్పేశాడు. దానికి తోడు ఓరల్గా చెప్పడమే కాకుండా కోర్టులో రిటర్న్గా ఆర్డర్స్ కూడా పంపించారు. పంపించిన తర్వాత ఇవాళ పొద్దున మళ్ళీ ఆయన కంప్లైంట్
చేశాడు, నాకు ఆరోగ్యం బాగాలేదు, బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని చెప్పారు. ఓకే, బ్రీతింగ్ ప్రాబ్లం ఉంటే ఆయన ఇంకోటి కూడా చెప్పాడు, నా జడ్జి గారు ఏమి ఇచ్చాడంటే ఆయనకి జరుగుతున్న వైద్యాన్ని మాకు కూడా తెలియజేస్తా ఉండమని చెప్పాడు. అంటే ఒక గార్డియన్ లాగా. అంతకుముందు కూడా చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినప్పుడు కూడా ఆ జడ్జి గారు ఒక క్లాస్ పెట్టారు, అందులో మీకు అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉంటే మాకు ఈ కోర్టుకు తెలియజేయండి అని. కానీ ఆ కోర్టుకు తెలియజేయడానికి చంద్రబాబు నాయుడు గారికి సోర్స్ లేదు. ఇక అక్కడ వాళ్ళు ఏ విధంగా కూడా స్పందించట్లేదు. చిన్న చిన్న అంశాలు కూడా ఇవ్వలేకపోతే కూడా ఆయన కోర్టు నుంచి ఫ్యాన్ ఏసీ పెట్టుకోవడానికి కూడా తెప్పించుకున్నారు. అప్పుడు ఆయన ఇలాంటి చిన్న చిన్న అంశాల గురించి కంప్లైంట్ చేస్తే కూడా వాళ్ళు ఏం మాట్లాడారంటే జైల్లో దోమల కొట్టక రంభా ఊర్వశులు ముద్దులు పెట్టుకుంటాయా అని కూడా వ్యంగ్యంగా మాట్లాడారు. మరి అదే ఇవాళ వంశీ గారికి ఆరోగ్యం బాగోపోయేటప్పటికి అక్కడుండే ఒక జైలర్, వాళ్ళు మామూలు కానిస్టేబుల్ క్యాడరే, ఆ తర్వాత జైలు సూపరింటెండెంట్ అనేది ఒక సిఐ క్యాడర్ ఉండొచ్చు, డిఎస్పీ క్యాడర్ ఉండొచ్చు. మరి వెంటనే వాళ్ళు స్పందించడం అనేది ప్రభుత్వాల యొక్క ఉద్దేశాలు తెలియజేస్తాయి. ప్రభుత్వాలు కనుక అట్లా కఠినంగా ఉండమని వాళ్ళని వేధించమని ఆదేశిస్తేనేమో చంద్రబాబు నాయుడు గారిని రామకృష్ణరాజు గారిని పెట్టినట్టుగా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇవాళ వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇవాళ విజయవాడ జైలు సిబ్బంది ప్రవర్తన చెప్పు దెబ్బ లాంటిది. వాళ్ళు ఏమంటున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది అంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలైతే ఇలా ఉండదు కదా, అతన్ని టార్చర్ పెట్టమని లేకపోతే అతన్ని ఇబ్బంది పెట్టి అవన్నీ మాకు పెట్టమనేవాళ్ళు. అట్లాంటి ఆదేశాలు ఇప్పుడు లేవు. మీ చట్ట ప్రకారం మీ నియమ నిబంధనల ప్రకారం చేయమని బట్టే వాళ్ళు వెంటనే మానవతా దృక్పథంతో స్పందించి తీసుకెళ్లారు. అదే గతంలో చంద్రబాబు నాయుడు గారికి కనుక ఇలాంటి రిలాక్సేషన్ ఇస్తే ఆ రోజున ఆ జైలు సూపరింటెండెంట్ని డిస్మిస్ కూడా చేసేవాళ్ళు, నువ్వు ఎందుకు తీసుకెళ్ళావు అని. ఆయన ఏమన్నామని, మేము పెట్టిందే అందుకు, కాబట్టి నిన్నెవడ తీసుకెళ్ళమన్నాడు, అంతే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని అక్కడ పెట్టిన ఉద్దేశం మొత్తం బ్యారక్ అంతా ఖాళీ చేసి ఆయన్ని ఎలూఫ్గా ఉంచి మానసికంగా బలహీనపరిచి ఆయన్ని ఏదో ఒక అనారోగ్యం పాలు చేయాలనే కదా, కనీస వస్తువులు ఇవ్వకుండా. అది వంశీ విషయంలో జరగలేదుగా, ఆయన్ని ఒక రూమ్లోనే పెట్టారు. అది కూడా ఆయన సేఫ్టీ, ఎందుకంటే అక్కడ గంజాయి బ్లేడ్ బ్యాచ్లు ఉన్నాయి. ఆయన అట్లాంటి ఆడ మూలాన్ని వీళ్ళకి ప్రాణ ప్రమాదం జరుగుతుందని విడిగా పెట్టారు. అలాగే ఆంజనేయులు గారు డీజీ, మాజీ సిఐడి డీజీ. అలా ఇప్పుడు అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి ఎంత తేడా ఉంది. ప్రభుత్వ సిబ్బంది వ్యవహరిస్తున్న తీరుకి వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడిన దానికి వాళ్ళు ఏ సమాధానం చెప్పగలుగుతారు? ఆ రోజు ఉందా, లేకపోతే ఒక రాక్షస పాలన ఇవాళ ఉందా? ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏజ్కి వీళ్ళు చెప్పకుండా ఉంటే అక్కడ స్థానికంగా ఉండే జైలు సిబ్బందే కొన్ని మినిమం ఇచ్చేస్తారు. అదేం పెద్ద ఇష్యూ కాదు వాళ్ళకి, ఒక మానవతా దృక్పథంతో. అంతేగాని వాళ్ళు కఠినంగా ఆయన్ని శిక్షించాలి, ఇబ్బంది పెట్టాలి అన్నప్పుడే అన్ని అవస్థలు పెట్టాల్సి వచ్చింది. ఇవాళ అది లేదుగా, అట్లాంటి ఆదేశాలు ఉండకూడదు కూడా. ఇప్పుడు ఏదైనా ఉంటే కేసు పరంగా చూడాలి, కానీ వ్యక్తిగా ఇబ్బంది పెడితే ఏం ప్రయోజనం? తర్వాత ఆయన ఫస్టే చెప్పాడు నాకు మంచం కావాలి అని అన్నప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు చేయగలిగించేశారు. మీరు కూడా ఇంకా ఏదన్నా కూడా మీకు ఫెసిలిటీస్ కావాలంటే త్రూ పిటిషన్ జడ్జి గారి ద్వారా మీరు ఆర్డర్ తెచ్చుకోమని కూడా సలహా ఇచ్చారు. వాళ్ళ లాయర్కి కూడా చెప్పారు, మీరు ఏదైనా ఉంటే కనుక మాకు త్రూ కోర్టు ద్వారా ఇవ్వమని. ఎందుకంటే వాళ్ళు ఇంకా అంతకు మించి ఇస్తే కనుక ఒక్కోసారి వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. ఎట్లా అంటే జైలు మాన్యువల్స్ ఉంటాయి, ఆ జైలు మాన్యువల్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది కొన్ని ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు. సపోజ్ ఇంటి దగ్గర నుంచి ఫుడ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కస్టడీ ఆర్డర్లో ఇచ్చారు కాబట్టి అలౌ చేశారు. అదే కనుక ఇవ్వకపోతే కనుక బయట నుంచి వచ్చే ఫుడ్లో ఏదన్నా కలిపిస్తే ఏదైనా జరిగినాడు పోలీసులు బాధ్యత వహించాల్సి వస్తుంది. అట్లా కొన్ని జైలు మాన్యువల్స్ని పాటించాలి. అలాగే కోర్టు ఆర్డర్స్ కనుక మినహాయింపులు ఇస్తే వాటిని కూడా గౌరవిస్తారు, వాటిని పాటిస్తారు. ఇవాళ ఎవరు కూడా కోర్టుకి వెళ్ళి ఆర్డర్ తెచ్చుకోమని అడిగే పరిస్థితి కాదు, ఆయనకి ఎమర్జెన్సీ పరిస్థితి. అంటే ఇబ్బంది పడుతున్నాడు శ్వాస తీసుకోవడంలో, అది వాస్తవమైన మాటే. అదేమి ఆయన నటించాడని చెప్పడానికి చాలామంది అయితే నటిస్తున్నారు ఇవాళ రేపు. అంటే ఇక్కడ నుంచి తప్పించుకెళ్ళి హాస్పిటల్స్లో 5 స్టార్ ఫెసిలిటీస్ ఎంజాయ్ చేయాలని. అలాంటప్పుడు అక్కడ టెస్టులు చేసుకోవడం మొన్న మధ్య ఎవరినో ఇతనే పోసాని కృష్ణమురళిని ఆయన నాకు హార్ట్ అటాక్ అని నటిస్తే లేదు హార్ట్ అటాక్ బాగానే ఉంది పంపించేశారు కదా. అట్లా కూడా కొంతమంది చేస్తున్నారు. కానీ ఈ వంశీ గారిది అయితే అదే నేను అనుకోను. ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెంపదెబ్బ లాంటి ఇష్యూ ఏంటంటే కృష్ణా జిల్లా విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు అధికారుల మానవతా దృక్పథంతో వ్యవహరించిన తీరు, వాళ్ళు చేస్తున్న విమర్శలకి చెప్పుతో కొట్టినటువంటి సమాధానంగా ఉంది. ఎందుకంటే
ప్రభుత్వం ఎలాంటి చిల్లర వేషాలు వేయటం లేదు, ప్రత్యర్థులు అనే ఉద్దేశం వాళ్ళకి లేదు. కేసుల వరకు చేస్తున్నారే తప్ప, పర్స్యూ చేస్తున్నారే తప్ప వ్యక్తిగతంగా వాళ్ళని జైలుల్లో పెట్టి చిత్రహింసలకు గురి చేయాలి, ఇబ్బందులు పెట్టాలి, కనీస వసతులు ఇవ్వకూడదు, లేకపోతే వాళ్ళకి అనారోగ్యం వచ్చినా వాళ్ళు అక్కడే పడి ఉండాలనే దృక్పథం అయితే లేదు కదా. వాళ్ళని ఎవరు ఏమనలేదు. నిన్న జడ్జి గారు కూడా చక్కటి అవకాశం ఆయనకి ఇచ్చాడు, వీళ్ళకి కూడా డైరెక్షన్స్ ఇచ్చాడు జైలు అధికారులకు కూడా, మీరు మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తూ ఉండమని. అది ఒక ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్, ఒక పరిపక్వత గల పరిపాలకుడు ఉన్నప్పుడు ఏ వ్యవస్థ అయినా కూడా ఆ పద్ధతిగా నడుస్తుంది. పరిపాలకుడికి జ్ఞానం లేనప్పుడు ఇలాంటి కక్ష సాధింపు అరెస్టులు జరుగుతాయి, ఆ తర్వాత వాళ్ళని జైల్లో పెట్టి చిత్రహింసలు పెడతారు, కనీస వస్తువులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు, అనారోగ్యాలు వచ్చినప్పుడు కూడా వైద్యం తీసుకొని ఇవ్వకున్నప్పుడు. చంద్రబాబు నాయుడు గారికి వైద్య పరంగా ఆయనకి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, అట్లాంటప్పుడు ఆయనకి మినిమం ఫ్యాన్లు కూడా పెట్టకుండా ఇబ్బంది పెట్టిన సందర్భం. అందులో మంచి ఎండాకాలంలో ఎంత ఇబ్బంది పడ్డాడు మనం చూసాం. ప్రతిదానికి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలంటే ఒకసారి కోర్టులకు సెలవులు ఉంటాయి, ఒక్కోసారి ఆ పిటిషన్ ఎంక్వైరీకి వచ్చే టైం ఉండకపోవచ్చు. కానీ అక్కడుండే జైలు అధికారులకి ఆ మానవతా దృక్పథం ఉంటే ముందు మనిషిని, ఆ ఖైదీని, బాధితుని సేవ్ చేయొచ్చు. అందుకు మనం జైలు అధికారులను అయితే అభినందించాలి. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులు. Please subscribe to Leo News for more videos.